మన లక్ష్యం, మన గురి, మన ఏకాగ్రత మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి మీదన మాత్రమే మనం నిలపాలి. ఆయనే మన ఆధారం. ఆయన మనకేం నేర్పించారో అదే జీవితాన్ని మనం జీవించగలుగుతాం. మన యొక్క ఏకాగ్రత ఎటు మరల్చకుండా నేరుగా దేవుని మీద మాత్రమే నిలపాలి. సర్వ సంపూర్ణత, పరిపూర్ణత ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో మాత్రమే ఇమిడి ఉంది. బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు ఆయన అందే గుప్తములై ఉన్నాయి. మనకి ఏది కావాలన్నా ఆయన్నే మనము అనుసరించాలి, ఆయన్నే మనము వెంబడించాలి. అప్పుడే మనము సంపూర్ణమవుతాం. యోబు గ్రంథం 34వ అధ్యాయము 26 నుండి 30 వచనాల వరకు నేను చదువుతున్నాను. జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. దుష్టులని బహిరంగముగానే ఆయన వారిని శిక్షించును. ఏలయనగా వారు ఆయనను అనుసరించుట మానిరి. ఆయన ఆజ్ఞలలో దేనినైనను లక్ష్య పెట్టకపోయిరి. బీదల మొరను ఆయన యొద్దకు వచ్చినట్లు చేసిరి. దీనుల మొరను ఆయనకు వినబడినట్లు చేసిరి. ఆయన సమాధానము కలుగజేసిన ఎడల శిక్ష విధింపగలవాడెవడు? ఆయన తన ముఖమును దాసుకునిన ఎడల ఆయనను చూడగలవాడెవడు? అది అనేకులను గూర్చినదైనను ఒకటే, ఒకని గూర్చినదైనను ఒకటే. భక్తిహీనులు రాజ్య పరిపాలన చేయకుండానట్లు, వారు ప్రజలను సిక్కించుకొనకుండానట్లు బలవంతులను ఆయన నిర్మూలము చేయుచున్నాడు. దుష్టులైన వారు సహితం దేవునికి ఇష్టలుగా జీవించాలని ఆయన ఆశపడుతున్న దేవుడు. అయితే చాలామంది వారి యొక్క దుష్టత్వం చేత, దుష్టక్రియల చేత ఎవరిష్టానుసారంగా వారు జీవిస్తూ దేవుడు మమ్మను ఏమీ చేయడులే అని అనుకుని వారు దేవుణ్ణి అనుసరించుట మానేశారు. ఆయన మనకు అనుగ్రహించినటువంటి ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో ఆ ఆజ్ఞల్ని అసలు పట్టించుకోకుండా పూర్తిగా మానేశారట. ఆయన ఆజ్ఞల్లో దేనినైనాను వారు లక్ష్య పెట్టకపోయిరి. ప్రియులరా, మనకు దేవుడు ఎలా ఉంటారు అనేది మనకు నేర్పించేది దేవుని వాక్యం. ఒక క్రమశిక్షణలో మనం జీవించటానికి దేవుడు మనకు ఆజ్ఞలు అనే ఒక ప్రామాణికమైనటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మనందరికీ కూడా కొలమానంగా ఇచ్చారు. జీవము గల ఆ దేవుని మాటల చేత మనలో ఒక ఉజ్జీవాన్ని, ఉత్తేజాన్ని కలిగించి లోక సంబంధులకు, దేవుని సంబంధాలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని పూర్తిగా వేరు చేసి వీరు దేవుని ప్రజలు, దేవుని ప్రజలంటే ఎలా ఉంటారు అని మనందరికీ కూడా అది తేటతెల్లం చేయడానికి దేవుడు తన ఆజ్ఞలు లేక వాక్యము అనేటువంటి ఒక అద్భుతమైన జీవితాన్ని దేవుడు మనకి అనుగ్రహించారు. అయితే ఇక్కడ చాలామంది దేవునికి ఇష్టలుగా వాక్యానుసారంగా జీవించడానికి బదులు వారికి నచ్చినట్టుగా, వారికి ఇష్టమైనట్టుగా జీవించటం ద్వారా దుష్టులుగా వారి క్రియా జీవితాన్ని బయలుపరుచుకుంటూ దేవుణ్ణి అనుసరించటం మానేసి, దేవుణ్ణి అనుసరించటం మాని అంటే ఇక వారి జీవితాల్లో ప్రార్థన ఉండదు, ఒక ఆరాధన క్రమం ఉండదు, ఒక మందిరం ఉండదు, ఇక ఏమీ లెక్కలేనితనం అన్నమాట. లెక్కలేనితనం. నన్ను ఎవడు ఏం చేయలేడు, నన్ను ఎవరు అడిగేవాళ్ళు లేరు, నా ఇష్టం నా ఇష్టం నా ఇష్టం. అలా వారి ఇష్టాలు నెరవేర్చుకునే క్రమంలో దేవుడు ఆయన మాట్లాడడానికి దేవుని వాక్యాన్ని పదే పదే ఏదో ఒక రీతిగా మనతో మాట్లాడాలని ఆశపడుతున్నటువంటి ఆ వాక్యాన్ని కూడా ఇక ఏమాత్రము కూడా లెక్క చేయకుండా
వాక్యం వినవలసిన అవసరం నాకు లేదు, వాక్యం వినే అవసరం నాకు లేదు. దేవుని వాక్యానికి నాకు సంబంధం లేదు అన్నట్టుగా ఎవరైతే దేవుని వాక్యాన్ని పెడసేవని పెట్టేశారో చూడండి, అట్టి వారిని గురించి దేవుడు తన వాక్యంలో చాలా స్పష్టంగా రాయించారు. ఆయన ఆజ్ఞలలో దేనినైనాను లక్ష్య పెట్టకపోయేది, దేనినైనాను. ఒకసారి కాకపోతే ఒకసారైనా దేవుడు మనం వినాలని దేవుడు ఆయా సందర్భాల్లో మనతో మాట్లాడడానికి ఆయన ప్రయత్నం చేసిన చాలామంది ఎంతో మంచిగా చెప్పే వాక్యాన్ని కూడా పట్టించుకోకుండా, ఎంతో మృదువుగా చెప్పిన వాక్యాన్ని కూడా పట్టించుకోకుండా, పోనీ ఘాటుగా చెప్పిన వాక్యం నీకు నచ్చట్లేదాయే, ఓకే అది అలా ఉంచు. మరి మంచిగా వాక్యం చెప్పినా నువ్వు వినడం లేదా? ఎవరి మాట వినకుండా దేవుని వాక్యంలో చెప్పబడుచున్న ఏ ఒక్క మాట కూడా నీవెంత మాత్రం కూడా పట్టించుకోకుండా నువ్వు నిర్లక్ష్యంగా దేవునికి విరోధంగా జీవిస్తున్నావే, ఈ జీవితాన్ని దేవుడు చూస్తున్నాడు. లక్ష్యము చేయకపోయిరి, బీదల మొర్రను ఆయన యొద్దకు వచ్చినట్లు చేసిరి, దీనుల మొర్రను ఆయనకు వినబడినట్లు చేసిరి. చూడండి, ఒక వ్యక్తి దేవుని వాక్యానికి చెవియొగ్గి ఆయన మాట వినకపోతే వారి జీవితం ఎంత దుర్మార్గంగా మారిపోతుంది అని అంటే, బీదల మొర్రను ఆయన యొద్దకు వచ్చినట్లు చేసిరి, దీనుల మొర్రను ఆయనకు వినబడినట్లు చేసిరి. ఒక వ్యక్తి దేవుని ఆజ్ఞలను ధిక్కరించినప్పుడు ఆ వ్యక్తి జీవితం ఎవరికో బాధ కలిగించేలా మారిపోతుంది. ఒక వ్యక్తి దేవునికి లోబడినప్పుడు ఆ వ్యక్తి దేవునికి సంతోషం కలిగిస్తారు, అలాగే మనుషులకు కూడా సంతోషం కలిగిస్తారు. ఒక వ్యక్తి దేవుని మాటకు ఎప్పుడైతే వినకుండా మొండితనానికి అలవాటు పడిపోయిందో ఆ వ్యక్తి ఎవరినో బాధ పెట్టే స్థాయికి వెళ్ళిపోయారని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. ఒక వ్యక్తి దేవుని మాట వినకపోతే గనక ఆ వ్యక్తిలో క్రూరత్వం, మూర్ఖత్వం, దుష్టత్వం, అన్యాయం, అక్రమం ఆ వ్యక్తిలో ఏలుబడి చేస్తూ ఉంటుంది. అదట బీదల మొర్రను ఆయన యొద్దకు వచ్చినట్లు చేసిరి, దీనుల మొర్రను ఆయనకు వినబడినట్లు చేసిరి. నువ్వు దేవుని మాటకి ఎప్పుడైతే లోబడటం మానేసావో నువ్వు ఎవరినో బాధ పెట్టే వ్యక్తిగా మారిపోతావు. వారు నిన్ను బట్టి బాధతో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఎవరికి వినపడుతుందంట? దేవునికి వినపడుతుంది. దేవునికి మనం లోబడుతున్నప్పుడు మన మనసు మెత్తనిదై, మన మనసు సున్నితమైనదై, ఎవరికి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలిగించకుండా, బాధ కలిగించకుండా దేవుని సంతోషపెట్టేదిగా మన మనసు, మన జీవితం, మన క్రియలన్నీ కూడా దేవునికి అనుకూలంగా మారుతాయి. దేవుడు చూసి సంతోషిస్తారు. కానీ మనం ఎప్పుడైతే దేవుని మాటకు లోబడట్లేదో, దేవుణ్ణి అనుసరించటం మానేసామో, నువ్వెవరినో బాధ పెట్టే వ్యక్తిగా నీ హృదయం కఠినమైపోయింది. నువ్వెవరికో సమస్యగా మారిపోయావు. వారు నిన్ను బట్టి ప్రార్థన చేస్తే వారి మొరట దేవుని యొద్దకు చేరుతుంది. ఆయన సమాధానము కలుగజేసిన ఎడల శిక్ష విధింపగలవాడెవడు? ఆయన తన ముఖమును దాసుకొనిన ఎడల ఆయనను చూడగలవాడు ఎవడు? ఆయన సమాధానము కలుగజేసిన ఎడల శిక్ష విధింపగలవాడు ఎవడు? ఇక్కడ చూడండి, దేవుడు ఒక వ్యక్తితో సమాధాన పడడానికి ఆయన ఒక వెసులుబాటు కల్పిస్తారు. దేని ద్వారా అంటే దేవుని వాక్యం వింటూ, దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ మనము దేవుణ్ణి సంతోషపెట్టే విధంగా మార్చబడుచున్నప్పుడు దేవునితో సమాధాన పడతాం. దేవునితో ఎప్పుడైతే సమాధాన పడతామో దేవునికి మనకు మధ్య ఒక సత్సంబంధం ఏర్పడుతుంది. ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగూ మేలు కలుగును. దేవునితో సమాధానం మనకు మేలును చేకూరుస్తుంది. దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడటం ప్రారంభిస్తారు. దేవుని సహవాసం దేవుని స్వరం వినడానికి అవకాశం కల్పిస్తుంది. దేవుని స్వరం నువ్వు వింటున్నప్పుడు దేవునితో సమాధాన పడటానికి నీ మనసుని అనుకూలపరుస్తుంది. ఎప్పుడైతే నువ్వు దేవునితో సమాధాన పడుతున్నావో దేవుడు నీకు ఎలా మేలు చేయాలో ఆటోమేటిక్గా దానంతటదే నీకు మేలు కూడా కలుగుతుంది. అయితే దేవునితో సహవాసం చేయకపోవటం వలన నువ్వు దేవునికి విరోధమైపోతున్నావు.
దేవునికి విరోధం అవటం వలన నీవు దేవుని నుండి మేలు పొందడానికి బదులు నీవు నీ క్రియలను బట్టి కీడును కొని తెచ్చుకుంటున్నావు. దేవునితో సహవాసం ఎంతో ప్రాముఖ్యమైంది. నువ్వు మనుషులతో చేసే సహవాసం, వ్యర్థమైన వాటితో చేసే ఆ సహవాసం నీ సమయం అంతా వృధా అయిపోతుంది. కానీ దేవునితో సహవాసం చేసే ఈ సహవాసం ఉందే, అది దేవునితో నీకు సత్సంబంధాన్ని ఏర్పరుస్తుంది. దేవునితో సమాధాన పడటం వలన దేవునికి మనం ఇష్టలుగా మార్చబడుతున్నాం. దేవుడు మనకు అనుగ్రహించేటువంటి సమాధానం ఎవరైతే కాదని కాళ్ళదనుకున్నారో, ఒక రోజున మనకి కష్టం వస్తుంది, నష్టం వస్తుంది, ఇబ్బందులు వస్తాయి. అప్పుడు నీవు ఆయన్ని కావాలని కోరుకున్నా ఆయన ముఖం దాచుకుంటేనంట ఆయన్ని మరలా సల్లార్చడం నీ తరం కాదు. చూడండి, ఆయన తన ముఖమును దాచుకుని నేడలా ఆయనను చూడగలవాడు ఎవడు? దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడే ఆయనతో సమాధాన పడాలి. ఆయన ఒకవేళ నీకు ఇచ్చిన గడువు అయిపోయిన తర్వాత ఆయన కోపగించుకుంటే, ఆయన గనక ఒకవేళ నీ మీద ఆయన కోపం ఉంచితే, నేను ఇచ్చిన గడువుని నువ్వు దుర్వినియోగం చేసావని ఒకవేళ నీ మీద ఆయన కోపం రేగితే, ఆయనను నువ్వు చూడలేవు, ఆయనతో నువ్వు సమాధాన పడలేవు. ఎందుకంటే ఆయన కోపం, ఆయన ఉగ్రత నీకు విరోధంగా పనిచేయటం ప్రారంభిస్తుంది. అప్పుడు నీవు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయోజనం ఉండదు, నీకు అంత నష్టమే జరుగుతుంది. ఇరుకులు, ఇబ్బందులు, భయంకరమైన పరిస్థితులు నిన్ను వెంటాడుతాయి. అప్పుడు మనం ఎంత ఏడ్చినా ప్రయోజనం ఉండదు. అది అనేకులను గూర్చినదైనను ఒకటే, ఒకని గూర్చినదైనను ఒకటే. దేవుడు చెప్తున్నారు, ఒక్కని గురించి చెప్పినా, 10 మంది గురించి చెప్పినా, 100 మంది గురించి చెప్పినా ఒకటే ప్రభు చెప్తున్నారు. ఆయన మాట అంటే మాటే. నేను సమాధానంగా మీతో ఉండాలనుకున్నప్పుడే నాతో సమాధాన పడండి. నేను మాట్లాడినప్పుడే నాకు లోబడండి. నేను ఎంత మాట్లాడి మిమ్మల్ని ఎంత దగ్గర చేసుకుందామని చూసినా, ఒకవేళ నీ హృదయాన్ని కఠినపరుచుకుని నాకు ఇంకా టైం ఉందలే, నా ఇష్టం అన్నావు, ఇక నా టైం వచ్చిందంటే మాత్రం ఇక నువ్వు ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా నా కోపం చల్లార్చలేవు, నా ఉగ్రత నువ్వు భరించవలసిందని ప్రభు ఖచ్చితంగా హెచ్చరిక చేస్తున్నారు. భక్తిహీనులు రాజ్య పరిపాలన చేయకుండానట్లు, వారు ప్రజలను సిక్కించుకొనకుండానట్లు బలవంతులను ఆయన నిర్మూలము చేయుచున్నాడు. భక్తిహీనులు రాజ్య పరిపాలన చేయకుండానట్లు, దేవుని ప్రజల మీద భక్తిహీనులు రాజ్య పరిపాలన చేయకుండానట్లు దేవుడు తన ప్రజల్ని భక్తిహీనులు, దుష్టులు చిక్కించుకొనకుండానట్లు బలవంతులను సహితమైన నిర్మూలము చేయుచున్నాడు. ఆమేన్. మనకు చాలా పర్యాయాలు కొన్ని ప్రాంతాలలో కొంతమంది దుర్మార్గపు పాలన వినబడుతున్నప్పుడు మనకు అనిపిస్తుంది, దేవుడేంటి మౌనంగా ఉన్నాడు అని. కానీ దేవుడు మౌనంలో కూడా ఆయన ఆశ్చర్యకార్యాలు చేస్తారు. దుష్టుల కట్ట విజయం కొద్ది కాలమే ఉంటుంది, దుష్టులకు విజయం కొద్ది కాలమే ఉంటుంది, దుష్టులకు పరిపాలన కొద్ది కాలం ఉంటుంది. ఆ కొద్ది కాలం దేవుడు పరిశీలన చేస్తాడు. అసలు వీళ్ళ వైఖరి మార్చుకుంటారా, ఇంకా అలాగే హృదయం కఠినపరుచుకుంటారని దేవుడు కొద్ది కాలం వారికి అవకాశం ఇస్తారు. కానీ విజయం ఎల్లకాలం ఉండదు, పరిపాలన ఎల్లకాలం ఉండదు. భక్తిహీనులు, దుష్టులు దేవుని ప్రజల మీద దుష్టపాలన చేయకుండానట్లు వారిని ఎలా నిర్మూలన చేయాలో దేవునికి బాగా తెలుసు. అందుకే మనం ప్రార్థన చేయాలి. ఎక్కడ ఏ విధంగా దుష్టపాలన జరుగుతుందో ఆ దుష్టపాలన దేవుని ప్రజలకు విరోధంగా, వ్యతిరేకంగా పనిచేయకున్నట్లు మనం కేవలం ప్రార్థన చేయటమే. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యకరమైన కార్యాలు దేవుడే తగిన సమయంలో తగిన విధంగా ఆయన పద్ధతిలో చాలా అద్భుతంగా తన కార్యాలని సఫలం చేసేటువంటి దేవుడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులరా, దేవుడు మనతో మాట్లాడుచున్నప్పుడు మనము దేవుని మాటల యందు లక్ష్యం ఉంచాలి, ఆయనను మనము అనుసరించాలి. అలా అనుసరించకపోతే ఆ దుష్టులను దేవుడు ఎలా నిర్మూలన చేయాలో దేవునికి బాగా తెలుసు. వారికి ఉన్న అధికారాన్ని, వారికి ఉన్నటువంటి
ఆ సమస్త విధమైన గర్వాన్ని ఎలా అనసాలో దేవునికి బాగా తెలుసు. కనుక మనము కేవలం దేవుని పరసలంగా ప్రార్థన మాత్రమే చేయగలిగితే చాలు, దేవుడు అద్భుతాలు చేస్తారు. ఆయన చేసే కార్యాలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఆమెన్. హల్లెలూయా. నిర్గమకాండము 2వ అధ్యాయము 25వ వచనం. ఇశ్రాయేలీలు వందల సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వాన్ని అనుభవిస్తూ వారి యొక్క కఠిన దాస్యాన్ని, ఆ వెట్టి పన్నులను చాలా క్రూరంగా చేయించుకుంటున్నటువంటి ఆ పరిస్థితులన్నిటిని బట్టి ఇశ్రాయేలీలు దేవునికి మొర్రపెట్టినప్పుడు దేవుడు వారు మూలుగును విన్నారట. వారి యొక్క హీన స్థితిని చూశారట. 23వ వచనం నుంచి చదివితే ఇంకా బాగుంటుంది. ఇశ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొర్రపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర్ర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలీలను చూసెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. దేవునికి స్తోత్రం. ప్రియులరా, ప్రస్తుతం మనకి ఏమనిపిస్తుంది అంటే, ఎవరో ఇశ్రాయేల్ గురించి ఆ చరిత్ర మనకి ఎందుకులే అనిపిస్తుంది. ప్రస్తుతం ఒకవేళ మన జీవితాల్లో కూడా మనల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు, మన మీద ఏలుబడి చేస్తున్నటువంటి పరిస్థితులు ఏవో ఉండి ఉండొచ్చు. నీవు నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తివైతే, బాప్తిస్మం పొంది ఆయన సన్నిధికి క్రమంగా ఆరాధన చేయటానికి ఎల్లప్పుడూ కూడా ఆసక్తి చూపే వ్యక్తివి అయితే, నీ జీవితంలో నీకు ఎదురైనటువంటి పరిస్థితులు ఏవైనా, నీ మీద ఏలుబడి చేస్తున్న వ్యక్తులు ఎవరైనా, ఒకవేళ నిన్ను ఇబ్బంది పెడుతున్న పరిస్థితులు ఏవైనా, ఒకవేళ నీకు ఇది నీ మట్టుకు నీకు ఓ భయంకరమైనటువంటి వేదనకరమైన పరిస్థితిలో ఉండి ఉండొచ్చు. ఒకవేళ విదేశాల్లో ఉన్నవారు కానివ్వండి, ఈ దేశంలో ఉన్నవారు కానివ్వండి, వేరే రాష్ట్రంలో ఎక్కడైనా కానివ్వండి, అది కుటుంబంలో కానివ్వండి, మనం ఉద్యోగం లేక ఇతరితర వేరే పనుల్లో మీకు ఇబ్బంది కలిగించే పరిస్థితులు ఏవైనా కానివ్వండి. కొంతమంది చూడండి, భర్తే ఓ గొప్ప శత్రువులాగా పనిచేస్తూ ఉంటారు. చాలామంది ఆ భార్యను హింసిస్తూ ఉంటారు. కొంతమంది అత్త మామలు కోడల్ని హింసిస్తూ ఉంటారు. కొంతమంది కోడళ్ళే అత్త మామలు హింసించేవారు ఉంటారు. కొంతమంది రకరకాల పాత్రలు పోషిస్తూ తమ తోటి వారిని చాలా ఇబ్బందికరంగా వారిని హింసిస్తూ బాధిస్తూ ఉంటారు. ఎవరు ఏ విధంగానైనా సరే, విలన్ ఎవరైనా కావచ్చు, మీరు ఎక్కడైనా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో మీ జీవితంలో విలన్ ఎవరైనా, ఒకటి మాత్రం మీరు నమ్మొచ్చు, మీరు నమ్మిన దేవుడు మీ జీవితాల్లో గొప్ప విడుదల, ఆశ్చర్యకరమైన కార్యాలు చేయబోతున్నారు. మనం ఎప్పుడైతే దేవుని మీద లక్ష్యం ఉంచి, దేవుని మీద మన భారం వేసి, నిజంగా భారభరితమైన హృదయంతో ప్రార్థన చేసి మన మూలుగులు దేవునికి వినబడనిచ్చామో, దేవుడు మన మీద లక్ష్యం ఉంచుతారు. నువ్వు దేవుని మీద లక్ష్యం ఉంచితే, దేవుని మీద గురి పెడితే, దేవునిపై నిజంగా నీ హృదయాన్ని కృమ్మరించి, ప్రభువా నా బ్రతుకుని బాగు చేసేది మీరే అని ఎవరైతే దేవునికి నిజంగా మొరపెడతారో, వారికి సమీపంగా ఉండి వారి మూలుగులను విన్న దేవుడు వారి పక్షంగా గొప్ప కార్యాలు చేస్తారు. ఇశ్రాయేలును విడిపించిన దేవుడు మన జీవితాల్లో మనము ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితి నుంచి మనల్ని విడిపించగలిగిన గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, కొంతమంది అప్పులు అనేటువంటి భయంకరమైన పరిస్థితుల్లోంచి మేము ఎలా విడుదల పొందాలా అని బాధపడుతూ ఉండొచ్చు. ఎంత కష్టపడుతున్నా, ఎంత రాబడి వచ్చినట్టుగానే అప్పులు కట్టడానికి, అనగా వడ్డీలు కట్టడానికి, ఎంత సంపాదించినా కనీసం అభివృద్ధి లేని పరిస్థితుల్లో, కనీసం ఇల్లు కట్టుకోలేని పరిస్థితుల్లో, పెళ్లి చేయలేని పరిస్థితుల్లో, పిల్లలను సరిగా చదివించుకోలేని పరిస్థితుల్లో, ఇంట్లో సరైన సౌకర్యాలు లేనటువంటి పరిస్థితుల్లో ఒకరినొకరు నిందించుకుంటూ అనేక విషయాల్లో నిరాశ, నిస్పృహ, వేదన, బాధ, ఒక ప్రక్క రోగాలు, సమస్యలు వచ్చినట్టుగా హాస్పిటల్ పాలై
ఇలా రకరకాలుగా ఎదుర్కొంటున్నటువంటి శాపగ్రస్తమైన ప్రతి పరిస్థితుల్లో ఇక మిగిలింది దుఃఖము తప్ప మాకేమీ లేదు అన్నట్టుగా ఉన్నటువంటి పరిస్థితుల్ని సహితం దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. అద్భుత కార్యాలు చేయబోతున్నారు, ఆశ్చర్య కార్యాలు చేయబోతున్నారు. ఆయన్ని కన్నీరు తుడిసి నీ మొర ఆలకించి దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నారు. ఆమేన్. ఆయన నీ పట్ల కన్ను దృష్టి నిలిపి నీ యందు లక్ష్యం ఉంచి నీ పట్ల తన ఘనమైన కార్యాలు చేయాలి అంటే నీవు దేవుని యందు లక్ష్యం ఉంచడం నేర్చుకో. ఇశ్రాయేలు దేవుణ్ణి మర్చిపోయినప్పుడు, దేవుణ్ణి ఏమాత్రం కూడా పట్టించుకోకుండా వారి యొక్క జీవిత గమనంలో దేవుణ్ణే మర్చిపోయి ఇక దేవుని యొక్క ప్రాముఖ్యతను ప్రక్కన పెట్టేసి, ఒకవేళ వారు దేవుడు అనే ఒక అంశంలో ఆసక్తి చూపినా ఆ దేశంలో ఉన్న పరిస్థితులకి వారు అలవాటు పడిపోయి వారితో ఏకీభవిస్తూ నిజ దేవుణ్ణి నిర్లక్ష్యం చేయటం వలన వారికి ఎదురైన ప్రతి పరిస్థితి వారికి దేవుడా మమ్మల్ని కరుణించని దేవుని వైపు, నిజ దేవుని వైపు చూసే ఆ ఆలోచన, ఆ మనసు వచ్చినప్పుడు దేవుడు వారి యందు లక్ష్యం ఉంచారు. ఆమేన్. వారి మీద కనికరపడ్డారు, వారికి కృప చూపించటం ప్రారంభించారు. వారిని ఏ విధంగా విడిపించాలో విమోచన మార్గాన్ని వారికి చూపించారు. ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, మన జీవితంలో ఏవైతే మనల్ని కష్టపెట్టి, మనల్ని నష్టపెట్టి, మనల్ని ఇబ్బంది పెట్టి, మన జీవితంలో దుఃఖము, వేదన, కృంగిపోవడానికి గల కారణాలు ఏవైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, వీటన్నిటి నుండి, మనుషుల బారి నుండి మనల్ని విడిపించగలిగిన మన విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు మన జీవితంలో అద్భుతం చేయాలంటే నీవు ఎవరి మీద లక్ష్యం ఉంచాలి? యేసుక్రీస్తు ప్రభు వారి మీద లక్ష్యం ఉంచాలి. మనస్సు నిలపాలి, నీ గురి నిలపాలి. యేసయ్యా, నేను మిమ్మల్ని అనుసరిస్తాను, మీ కొరకు జీవిస్తాను, నమ్మకంగా జీవిస్తాను, మీరు చెప్పినట్టుగా బ్రతుకుతానని ఎవరైతే దేవునికి పూర్తిగా అప్పగించుకుంటారో వారి మీద దేవుని కన్నుదృష్టి నిలపబడుతుంది. ఆయన చేసే కార్యాలు అద్భుతంగా మారుతూ ఉంటాయి. ఆమేన్. యెషయా గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనం నుండి, మానవులు తమ్మును సృష్టించిన వాని వైపు చూతురు, వారి కన్నులు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టును. మానవులు తమను సృష్టించిన దేవుని వైపు కాకుండా సృష్టి వైపు తమ దృష్టి మరలించారు. ప్రియులరా, ఈరోజు చాలామంది సృష్టికర్తను మరచి, సృష్టికర్తను విడిసి సృష్టిని ఆశ్రయించటం చాలా విడ్డూరంగా ఉంటుంది కదా. సృష్టికర్త ఎవరో ఇప్పటికీ చాలామందికి తెలియదు. సృష్టించిన వాటిని దైవంగా భావిస్తున్నారు, సృజించిన దేవుణ్ణి ప్రక్కన పెట్టేస్తున్నారు. సృజించిన దేవుణ్ణేమో తక్కువ దేవునిగా చూసి ఆయన సృష్టించిన వాటిని మాత్రం ఘనంగా ఎంచుతున్నారు. ఎంత అజ్ఞానమో చూడండి. సృష్టించిన సృష్టికర్తనేమో ప్రక్కన పెట్టేశారు, ఆ సృష్టికర్త చేత సృష్టించబడిన సృష్టినేమో ఘనంగా ఎంచుతున్నారు. సృష్టికర్త ఏమో తక్కువ దేవుడట, ఆయన సృజించినవేమో ఎక్కువట. మనిషికి సృష్టికర్త సృజించిన వాటికి వ్యత్యాసం కనుగొనలేనంత అజ్ఞానంలో ప్రజలు ఉన్నారు. కానీ ఆ దినమున 7వ వచనం చదివితే మనం, ఆ దినమున వారు తమ చేతులు చేసిన బలిపీఠముల తట్టు చూడరు, దేవతా స్తంభములనైనను సూర్య దేవతా ప్రతిమలనైనను తమ చేతులు చేసిన దేనినైనను లక్ష్యం చేయరు. మానవులు తమ్మును సృష్టించిన వాని వైపు చూతురు, వారి కన్నులు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టును. ఈ రోజున మనలను సృజించిన సృష్టికర్త అయిన దేవుని వైపు మన కన్నులు చూడాలి, నిదానించి చూడాలి, పరిశుద్ధ దేవుని వైపు చూడాలి. ఈరోజు మనలను సృజించిన దేవుడు ఎవరో మనకు తెలిస్తే మనం చాలా అతిశయపడతాం. మనం సృజించిన దేవుడు ఎవరో తెలుసా? పరిశుద్ధ దేవుడు. ఎవరు చెప్పండి? పరిశుద్ధ దేవుడు. నీ దేవుడు ఎవరో నీకు తెలియాలి. పరిశుద్ధ దేవుడు అనగా పరిశుద్ధుడైన దేవుడు, నిన్ను పరిశుద్ధపరచగలిగిన దేవుడు. ఈ పరిశుద్ధ గ్రంథానికి కూడా ఈ పరిశుద్ధ గ్రంథం అని ఎందుకు పేరు అంటే, పరిశుద్ధ దేవుని మాటల చేత నింపబడిన గ్రంథం ఇది పరిశుద్ధ గ్రంథము. అనగా ఈ మాటలను ఎవరైతే అనుసరించి బ్రతకారో వారిని కూడా పరిశుద్ధపరచగలిగేటువంటి మాటలు కలిగినటువంటి గ్రంథం ఇది. నిన్ను పరిశుద్ధపరచగలిగినటువంటి గ్రంథము. ఆయన పరిశుద్ధ దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు అనగా పాపము లేని దేవుడు, అపవిత్రత లేని దేవుడు, నీతి కలిగిన దేవుడు.
అలాంటి పరిశుద్ధుడైన దేవుడు, చూడండి, అలాంటి పరిశుద్ధుడైన దేవుడు నిన్ను పరిశుద్ధపరచగలిగినటువంటి సర్వశక్తి గల దేవుడైన ఈ విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అది మన అతిశయమై ఉండాలి. మన అతిశయం ఏంటి చెప్పండి? మనలను పరిశుద్ధపరచగలిగిన దేవుని వైపు మనం చూస్తున్నాం. మనలను పరిశుద్ధపరచగలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అదే మన అతిశయం. అది మన అతిశయం. మన అతిశయము ఏమై ఉండాలో అది మనకు తెలియకపోతే కనుక ఈ యేసుక్రీస్తు ప్రభువారిని మనం వెంబడిస్తున్నాం, వేస్ట్, వ్యర్థం. నీ అతిశయం ఏంటో నీకు తెలియాలి. నీ దేవుని గొప్పతనం ఏంటో నీకు తెలియాలి. యేసు ప్రభువారి సన్నిధికి వస్తే, మందిరానికి వెళ్తే నాకు ఏదో నాకు అది జరుగుతుంది, ఇది జరుగుతుంది, ఇది కాదు. ఇవన్నీ సెకండరీ, ఇవన్నీ తర్వాతే. కానీ ఫస్ట్ మనకు ఉండవలసిన అతిశయం ఏంటో తెలుసా? నేను సృష్టికర్త అయినటువంటి పరిశుద్ధ దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని నేను కలిగి ఉన్నాను అంటే, ఆయనను బట్టి నేను పరిశుద్ధపరచబడటానికి, ఆయన పరిశుద్ధమైన రక్తం చేత నేను విమోచించబడటానికి, కడగబడటానికి, ఆ పాపాన్ని జయించి నేను పరిశుద్ధంగా జీవించడానికి నేను హక్కు కలిగి ఉన్నాను, అధికారం కలిగి ఉన్నాను. అలాంటి ఉన్నతమైన స్థితి ప్రభు నాకు ఇచ్చారు కనుక నేను ఆయనను బట్టి ఒక ధన్యుడను, ధన్యురాల్ని అని మనలను మనం ఎల్లప్పుడూ కూడా ప్రోత్సహించుకోవాలి. అప్పుడు ఆ దినమున అనగా ఈ సత్యాన్ని గ్రహించిన దినమున ప్రతి ఒక్కరు కూడా నీవు, నీతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఎవరి వైపు చూస్తారట? పరిశుద్ధ దేవుని వైపు వారు లక్ష్యం చేస్తారు. ఆయన వైపు చూస్తారు, ఆయన్ని లక్ష్య పెడతారు. ఇప్పుడు మనము ఏ స్థితిలో ఉన్నాం? నీవు సృష్టికర్తనే కలిగి ఉన్నాననే ధీమా నీకుందా? పరిశుద్ధ దేవుణ్ణే నేను కలిగి ఉన్నాననేటువంటి సంతృప్తి నీకుందా? అలా లేకపోతే గనక మన మనసు ఎలా ఉంటుందంటే, నేను దేవుని సన్నిధికి వస్తున్నాను, నాకు సమస్యలు ఉన్నాయి, నాకు ఇబ్బందులు ఉన్నాయి, నాకు అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఆయన ఎప్పుడు చేస్తారో ఏంటో, ఇలాంటి అసంతృప్తికరమైనటువంటి ఆలోచనతో మాత్రమే స్థిరత్వం లేని వాళ్ళమై ఊగిచలాడుతూ ఉండే పరిస్థితి ఉంటుంది. కానీ మనకి ఎప్పుడైతే నేను సృష్టికర్త అయిన దేవుణ్ణి కనుగొన్నాను, ఆయన పరిశుద్ధ దేవుడు, ఆయన పరిశుద్ధుడై ఉన్నట్టుగా నన్ను కూడా ఓ పరిశుద్ధమైనటువంటి వ్యక్తిగా ఆయన తీర్చిదిద్దారు. ఇక నా జీవితంలో ఏమి అవసరమో ఆయనే చేస్తారు. ఇంక అంతకు మించి నాకు ఏం అక్కర్లేదు. ఆయన నాకు అనుగ్రహించేటువంటి ఈ శ్రేష్టమైన పరిశుద్ధ జీవితం, విలువైన జీవితం, ఈ శ్రేష్టమైన జీవితం ఉందే, ఇది నాకు చాలు అని నువ్వు ఎప్పుడైతే సరిపెట్టుకుంటావో, నీకు అద్భుతంగా అడగకపోయినా ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడైన. ఆమెన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 11వ వచనం. మీరు నది దాటి స్వాధీనపరుచుకున్నట్టుకు వెళ్ళుచున్న దేశము కొండలు, లోయలు గల దేశము, అది ఆకాశ వర్ష జలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలులకు దేవుడు వాగ్దానం చేసిన దేశం ఈ దేశము పాలు తేనెలు ప్రవహించు దేశమని, అది ఎంతో ఆశీర్వాదకరమైన దేశమని దేవుడు వాగ్దానం చేసి, ఇప్పుడు ఇశ్రాయేలులకు ఆ దేశాన్ని స్వాధీనపరిచే ముందు ప్రభు చెప్తున్నారు, మరొకసారి గుర్తు చేస్తున్నారు. ఏమని? మీరు నది దాటి స్వాధీనపరుచుకొనుటకు వెళ్ళుచున్న దేశము కొండలు, లోయలు గల దేశము. కొండలు, లోయలు గల దేశము, అది ఆకాశ వర్ష జలము త్రాగును. చూడండి, ఇక్కడ కొండలు, లోయలు గల దేశం. భక్తి ఎప్పుడు కూడానండి సాపిగా ఉంటుందని అనుకోవద్దు. దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన దేశం కొండలు, లోయలు గల దేశం అని చెప్పారు. మన జీవితంలో కూడా దేవుడు ఆశీర్వాదకరమైన జీవితాన్ని ఇస్తానని వాగ్దానం చేశారు. మంచిది. కానీ కొండలు ఉంటాయి, లోయలు ఉంటాయి. కొండలు అనగా శ్రమ ఉంటుంది, లోయలు అనగా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. కష్టం ఉంటుంది, సుఖం ఉంటుంది,
సంతోషం ఉంటుంది, కొన్ని అన్నీ సాఫీగా ఉన్నట్టుంటాయి, కొన్నిసార్లు దుఃఖం ఉండొచ్చు. అన్ని రకాల పరిస్థితులు అనుభవించాలి. అదే సమయంలో దేవుణ్ణి మనం ఎప్పుడైతే అనుసరించి నమ్మకంగా జీవించామో దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. దేవునికి ఎప్పుడైతే మనం లోబడకుండా మన ఇష్టానుసారంగా జీవించామో ఆయన తగ్గిస్తాడు కూడా, డౌన్ చేసేస్తాడు. ఆయన నిన్ను హెచ్చిస్తాడు. ఎప్పుడు ఆయనకు లోబడి ఆయనకి ఇష్టలుగా జీవిస్తే ఆయన హెచ్చిస్తాడు. ఒకవేళ ఆయనకు లోబడకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తే మళ్ళీ ఆయన మనల్ని డౌన్ చేస్తాడు, తగ్గిస్తాడు. అందుకే మనము బ్యాలెన్స్డ్గా చక్కగా దేవునికి ఇష్టలుగా జీవించినప్పుడు తప్పకుండా ఏ ఆశీర్వాదాన్ని అయితే ఆయన మనకిస్తానన్నారో ఆశీర్వాదాన్ని మనం అనుభవిస్తాం. అది ఆకాశ వర్ష జలము త్రాగును అనగా మనము ఎల్లప్పుడూ కూడా ఆకాశమందున్న దేవుని వైపే మన కన్నులు మన చేతులు ఆయన తట్టు ఎత్తాలి. అందుకే కీర్తనకారుడు అంటాడు, ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు, నీవు నాకుండగా లోకంలోనిది ఏదియూ నాకు అక్కర్లేదు. ఆకాశమందున్న దేవుని వైపు చూస్తున్నప్పుడు ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి మనం గణపరచాలి, ఆయన చెప్పినట్టుగా మనం బ్రతకాలి. అలాగే ఎవరైతే జీవిస్తారో వారిని దేవుడు ఆకాశ వర్ష జలం త్రాగేటట్లుగా చేస్తాడు. అనగా పరసంబంధమైన ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించి తృప్తిపరిచే దేవుడు. ఆమేన్. నువ్వు భూ సంబంధమైన వాటి కొరకు తాపత్రయపడి తిప్పల పడినక్కల్లా, భూ సంబంధమైన వాటిని నీకు ఎలా ఇవ్వాలో దేవునికి బాగా తెలుసు. భూ సంబంధమైన జీవితం జీవించకుండా పరసంబంధమైన జీవితాన్ని జీవించుతున్నప్పుడు, అనగా నువ్వు క్రీస్తుతో కూడా లేపబడిన వ్యక్తివైతే పైనున్న వాటిని వెతుకుతూ, అనగా దేవుడు ఏం చెప్పాడు, పరలోక సంబంధమైన సంగతులు, పరలోక సంబంధమైన జ్ఞానాన్ని దేవుడు ఏదైతే మనకు బోధిస్తున్నారో ఆ బోధ ప్రకారం ఎవరైతే జీవించారో వారిని దేవుడు తప్పకుండా నీకు ఏ సమయంలో ఏం కావాలో సమస్తము సమకూడి జరిగించడానికి ఆయన సమర్థుడు. ఇశ్రాయేలీలకు ఏ వాగ్దానం అయితే ప్రభు చేశారో ఆ వాగ్దానం మనకు కూడా వర్తిస్తుంది. అది ఒక్కను గుర్చినైనను అనేకుల గుర్చి అయినను ఒకటే. ఆయన వాగ్దానం అందరికీ వర్తిస్తుంది. అది మంచి అయినా చెడైనా ఏదైనప్పటికీ అది ఒకరి గురించి చెప్పినా అనేకుల గురించి చెప్పినా అది అందరికీ వర్తిస్తుంది. అందుకే మనము దేవుని ఎల్లప్పుడూ కూడా గణపరిచే వారంగా ఉంటే గనక మన జీవితాల్లో ఆయన చేస్తానన్న వాగ్దానం తూచా తప్పకుండా 100% మన జీవితంలో నెరవేర్చే దేవుడు. ఆమెన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చాను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టును కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. దేవునికి స్తోత్రం. ప్రియులరా, చూడండి, ఇక్కడ మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు. మనము దేవుడు దేన్ని చూసి లక్ష్య పెట్టే దేవుడో ఎరిగి ఉంటే గనక మనం పైన భక్తి వేషం నటనా జీవితం అనే దానికి దూరంగా ఉంటాం. చూడండి, దేవుడు ఒక వ్యక్తిని లక్ష్య పెట్టాలి అని అంటే, ఒక వ్యక్తిని దేవుడు గుర్తించాలి అని అంటే, ఒక వ్యక్తిని దేవుడు చూసి సంతోషించాలి అని అంటే మనము దేవునికి హృదయపూర్వకంగా మనం చేసే భక్తి, మనం జీవించే క్రియలు ఆయనకి యథార్థంగా కనపడాలి, హృదయపూర్వకంగా కనపడాలి. మనలో నటన అనేది ఉండకూడదు, వేషధారణ అనేది ఉండకూడదు, కపటం అనేది ఉండకూడదు. చాలామంది భక్తి వేషం వేసి నటిస్తూ ఉంటారు. అలాంటి వారిని ప్రభు అస్సలు పట్టించుకోరు. ఇక్కడ దావీదు గారిని రాజుగా కోరుకున్నటువంటి సమయంలో, ఆ సందర్భంలో తన అన్నల్ని మొట్టమొదటిగా సమూయేలు గారు ఒక్కొక్కరిని చూస్తున్నప్పుడు వారి యొక్క ఎత్తును బట్టి, వారి యొక్క పర్సనాలిటీని బట్టి ఇతడే అయి ఉంటాడని సమూయేలు గారు భ్రమపడ్డారు. కానీ దేవుడు సమూయేలు అతని ఎత్తును బట్టి, అతని రూపాన్ని బట్టి, అతని అందాన్ని బట్టి అతన్ని చూసి నువ్వు మోసపోవద్దు, నేను వీరిని కోరుకోలేదు, నేను కోరుకున్నవాడు ఒకడున్నాడు. ప్రతి ఒక్కరి హృదయాన్ని, అంతరంగాన్ని
వారి మనస్సాక్షిని చూసి వారిని గుర్తించే దేవుణ్ణి. నేను మంచి హృదయాన్ని లక్ష్య పెడతాను, నిష్కపటమైన హృదయాన్ని లక్ష్య పెడతాను. అలాంటి మనుషుల్ని నేను ఎరుగుదును. గనుక నీవు పై ఆ నటనను, దేహ దారుఢ్యాన్ని చూసి వీరు చాలా బలవంతులు అని అనుకోవద్దు. నేను ప్రతి వ్యక్తి యొక్క అంతరంగాన్ని చూసి వారి మంచివారో చెడ్డవారో నేను ఎరిగి ఉన్నాను కనుక వీరెవ్వరు కూడా నేను కోరుకున్న వారు కారు అని చెప్పి ప్రభు వారిని త్రోసివేసి దావీదుని ప్రత్యేకంగా ఎన్నుకున్నట్లుగా మనం చూస్తాం. అవును, దేవుని ఎన్నికలో, దేవుని యొక్క గుర్తింపులో మనము దేవునికి ఇష్టలంగా కనపడాలి, దేవునికి మనము యథార్థవంతులంగా కనపడాలి, దేవుడు మెచ్చుకోదగిన వ్యక్తులంగా మనం జీవించాలి. ఒకవేళ పైకి మనం బాగానే భక్తిగా నటించొచ్చేమో, కానీ మన అంతరంగము, మన హృదయము ఎటువంటి నమ్మకత్వాన్ని కలిగి ఉందో, ఎటువంటి యథార్థతను మనం కలిగి జీవిస్తున్నామో దేవుడు చూస్తున్నాడు. దేవుడు మనల్ని ఆశీర్వదించి వర్ధిల్ల చేసి మన జీవితంలో గొప్ప కార్యాలు చేయాలి అని అంటే మనము ఎల్లప్పుడూ కూడా దేవుని యందు భయము భక్తి కలిగి దేవుడు మన యందు లక్ష్యం ఉంచేలాగా, దేవుడు మన మీద తన కనుదృష్టి నిలిపి ఉంచే విధంగా మనం జీవించాలి. మనము దేవుని యందు ఎప్పుడైతే లక్ష్యం ఉంచుతామో దేవుడు మన యందు లక్ష్యం ఉంచే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 138వ కీర్తన 6వ వాక్యాన్ని చదువుదాం. చూడండి, యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్య పెట్టును. ఆయన ఎంతో గొప్ప దేవుడు, మహామహిమలో నివసించే దేవుడు. భూమి ఆకాశములు, ఆకాశ మహాకాశములు పైగా ఉన్నటువంటి దేవుడు, కానీ ఎక్కడో ఉన్న దీనులను లక్ష్య పెట్టే దేవుడు. నేను ఎంత దూరాన్ని నుంచి అయినా సరే ఆయన నేరుగా చూడగలిగిన దేవుడు. నిన్ను చూసి ఆయన సంతోషించాలి అని అంటే నీలో ఆయనకు దీనత్వం కనపడాలి, తగ్గింపు కనపడాలి. నిన్ను నీవు తగ్గించుకుని బ్రతకటం, దేవునికి లోబడి జీవించటం దేవునికి కనిపించినప్పుడు ఆయన నిన్నే లక్ష్య పెట్టే దేవుడు, నిన్ను గుర్తించే దేవుడు. నిన్ను ఎలా హెచ్చించాలో, నిన్ను ఎలా గొప్ప చేయాలో, నిన్ను ఎలా గణపరచాలో, నీ జీవితంలో ఎలాంటి కార్యాలు చేయాలో ఆయన తప్పకుండా చేయగలిగిన దేవుడు. అయితే నీవు ఆయనకి దీనుడుగా, దీనురాలుగా కనపడాలి. ఆయన ఎంత గొప్ప దేవుడైనా నీ యందు ఆయన లక్ష్యం ఉంచి నీ మీద గురిపెట్టి నిన్ను చూసి సంతోషించే దేవుడైన. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయము 24వ వచనం. అరణ్యంలో తనతో పాటు ఉన్నటువంటి వందలాది మంది ఆకలికి అలమటిస్తున్న వేళ దావీదు గారు సిగ్గు విడిసి నోరు తెరిచి తన పనివారిని పంపించి భాగ్యవంతుడు, ధనవంతుడు, ఐశ్వర్యవంతుడైనటువంటి నాబాలు యొక్క సహాయానికి వారిని పంపించినప్పుడు నాబాలు నోటుకొచ్చినట్టెల్లా మాట్లాడతాడు, దావీదును తోలనాడతాడు. అలాంటి సమయంలో దావీదుకు కోపం వచ్చి నాబాలు యొక్క వంశాన్ని మొత్తం లేకుండా చేస్తానని చెప్పి ప్రతిజ్ఞ భూని మొత్తం తనకున్న సొత్తంతటిని కూడా చిన్నాభిన్నం చేయటానికి, సర్వనాశనం చేయడానికి వస్తున్నప్పుడు ఆ వార్త నాబాలు భార్య అయినటువంటి అబీగయిల్కి వినపడినప్పుడు వెంటనే ఆమె ఓ మంచి పని చేస్తుంది. చూడండి 18వ వచనం. అందుకు అబీగయిలు నాబాలుతో ఏమీయో చెప్పక త్వరపడి 200 రొట్టెలను 2 ద్రాక్షారసపు తిత్తులను వండిన 5 గొర్రెల మాంసమును 5 మానికల వేసిన ధాన్యమును 100 ద్రాక్ష గెలలను 200 అంజూరపు అడలను గార్ధబొమ్మల మీద వేయించి, మీరు నాకంటే ముందుగా పోవుడి, నేను మీ వెనుక నుండి వచ్చేదనని తన పనివారికి ఆజ్ఞనిచ్చి గార్ధం మీద ఎక్కి పర్వతపు లోయలోనికి వచ్చుచుండగా దావీదును అతని జనులను ఆమెకు ఎదురుపడిరి. ఆమె వారిని కలుసుకొనెను. అబీగయిలు దావీదును కనుగొని గార్ధము మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకుని ఇట్లా, నేను నా ఏలినవాడ, ఈ దోషము నాదని ఎంచుము, నీ దాసురాలనైన నన్ను మాటలాడనేమో, నీ దాసురాలనైన నేను చెప్పు మాటలను ఆలకించుము. నా ఏలినవాడ, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు. అతని పేరు అతని గుణములను సూచించుచున్నది. అతని పేరు నాబాలు, మోటుతనం అతని గుణము. నా ఏలినవాడు పంపించిన పనివారు నాకు కనపడలేదు.
ఇక్కడ అబీగయలు ఎంత ఉత్తమరాలు, యోగ్యురాలు, సుబుద్ధి కలిగిందో మనం ఈ మాటలు చదువుతున్నప్పుడు ఇట్టే అర్థమవుతుంది. తన భర్త చాలా మోటువాడు, మొరటివాడు. తనకు మేలు చేసిన వారిని కూడా వాడెవడు వీడెవడని తోలనాడి మాట్లాడితే దావీదు గారు నాబాలు పనివారికి ఎంతో మేలు చేశాడు. అలాంటి మేలు చేసినటువంటి దావీదు గారి విషయంలో సంతోషంగా ఉండి వాళ్ళు చక్కగా పార్టీ చేసుకుంటున్నటువంటి సమయంలో, విందు జరుగుతున్నటువంటి సమయంలో, నా పనివారికి కొంచెం ఆహారం పెట్టయ్యా, ఆకలితో అలమటించిపోతున్నారని నోరు తెరిచి అడిగితే దావీదు గారిని నోటుకొచ్చినట్టెలా మాట్లాడినటువంటి ఆ దుష్టుడైన నాబాలు, మోటువాడైన మొరటువాడైనటువంటి నాబాలు యొక్క మాటలకి కోపంతో రగిలిపోయినటువంటి దావీదు సైన్యం యొక్క కోపం సలార్చడానికి నాబాలు భార్య అయినటువంటి అబీగయలు తన భర్తకు తెలియకుండా, తర్వాత చెబుదాంలే, ముందు దావీదు కోపాన్ని సల్లార్చాలని చెప్పి ఆ పనివారికి ఏమేమి అవసరం అన్నీ ముందు పంపించేసిందండి. స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులరా, ఇక్కడ మనము జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈరోజు దేవుడు మనల్ని ఎంతో కాపాడుతున్నాడు. మనకి ఆరోగ్యాన్నిచ్చి, ఆయుష్నిచ్చి, మన అవసరాలు తీరుస్తూ, ఉద్యోగాల్లోనూ, వ్యాపారంలోనూ, వ్యవసాయంలోనూ, చేతి పనుల్లోనూ దేవుడు తోడై ఉండి మనకు ఆరోగ్యం ఇచ్చి, అభివృద్ధి చేసి, అన్ని విషయాల్లో దేవుడు మనకు సహాయం చేస్తూ, దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు, నీ తోటి వారి కంటే నిన్నెంతో హెచ్చించి గణపరిచి గొప్ప చేసి, దేవుడు నీకు మంచి పొజిషన్ ఇచ్చి, ఒక రూపాయి అప్పు లేకుండా చేసి, దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు నీ పట్ల చేస్తే చూడు, చాలామంది మరి దేవుని కొరకు, సమాజం కొరకు ఏమైనా చేయవలసి వచ్చినప్పుడు నాకెందుకులే అన్నట్టుగా ఎవరి ఇష్టానుసారంగా వారు, ఎవరి స్వార్థం కొలది వారు జీవిస్తున్నారు తప్ప, అరే ఎదుటివారిలో మనకి అప్పులు లేవు, సమస్యలు లేవు కదా, మనము ఈ విషయంలో తప్పకుండా మనము మన వంతులో నిలబడి దైవ సేవకుల విషయంలోనూ, పరిసర్య విషయంలోనూ, ఎవరైనా పేదరికంలో ఇబ్బందులు పడుతుంటే వారికి సహాయం చేసే విషయంలో తప్పకుండా మనం స్పందించాలనే మనసు చాలామందికి లేదండి. అలా లేకపోవటం దేవుని కోపానికి మనము ఏదో ఒక రోజున గురయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ విషయాన్ని మనం తప్పకుండా గుర్తెరగాలి. అయితే ఏ ఇంట్లో అయితే నిజంగా జ్ఞానం కలిగి దేవుని కోపం రేపకుండా మనము అన్ని విషయాల్లో కూడా పరోపకారం అనేది, ఇతరులకి మనము సహాయం చేయవలసిన సహాయాన్ని తప్పకుండా సహాయం చేయాలి, దేవుని పరిసరికి సహకరించాలి, దైవజనులకు సహకరించాలని మనసు ఎవరైతే కలిగి ఉంటారో వారి మీద దేవుని కనికరం ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. చూడండి, దావీదు ఎలాగైతే ఉగ్రుడై నాబాలు యొక్క కుటుంబానంతటినీ సర్వనాశనం చేయడానికి దండెత్తి వచ్చే పరిస్థితి వచ్చిందో, అలాంటి పరిస్థితులు మన కుటుంబం మీదకి రాకుండా, రోగాలు, సమస్యలు, ఇబ్బందులు అనే ఆ భయంకరమైనటువంటి శాపగ్రస్తమైన పరిస్థితులు మన మీదకి రాకుండా ఇంటిలో ఎవరొకరు ఖచ్చితంగా జ్ఞాన హృదయం కలిగి మనము జ్ఞానంతో వ్యవహరించాలి. ఇంట్లో ఒక్కరు మోటివారు ఉంటే చాలండి, కుటుంబం అంతటికి శాపమే. కొంతమంది కుటుంబాల్లో మోటి వాళ్ళు ఉంటారండి. ఎందుకు ఇవ్వాలి, దేవునికి ఎందుకు ఇవ్వాలి, ఆశకి ఎందుకు ఇవ్వాలి, లేకపోతే పలానోళ్ళకి ఎందుకు సాయం చేయాలి, వాళ్ళు కష్టపడలేరా, అలాగా ఇలాగని నోటుకొచ్చినట్టెల్లా మొరటుగా, మోటుగా, చాలా దుర్మార్గంగా మాట్లాడుతూ ఉంటారు. మనం అలాంటి మాటల్ని వింటున్నప్పుడు ఆ ఇంటిలో ఎవరొకరు ఖచ్చితంగా దానికి ఉపసంహరణ కోసం తప్పకుండా మనము మన మీదకి, మన కుటుంబం మీదకి ఏ శాపం రాకుండా ఏ విధంగా దాన్ని మనం ఆశీర్వాదంగా మలుచుకోవాలో జ్ఞానం కలిగి ఉంటే గనక తప్పకుండా మన కుటుంబాలు దీవించబడతాయి, ఆశీర్వదించబడతాయి. ఆమేన్. ఆదికాండము 44వ అధ్యాయము 4వ వచనం. ఆదికాండము, హేబేలు కూడా తన మందులో తొలిచూలిన పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. చూడండి, ఇక్కడ ఇద్దరు ఒక ఇంటిలో అన్నదమ్ములు,
దేవుడు ఒక వ్యక్తిని లక్ష్య పెట్టాడు, ఒక వ్యక్తిని లక్ష్య పెట్టలేదు. దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించాడు, ఒక వ్యక్తిని ఆశీర్వదించలేదు. అలాగని దేవునిలో పక్షపాతం ఉందా? పక్షపాతం లేదు. వాస్తవానికి కయ్యను కొంతకాలమైన తరువాత అనే మాట మనం చూస్తాం. హేబేలు మొదటి నుండి కూడా అతడు తన గొర్రెల మందలో నుండి క్రొవ్విన వాటిని దేవుని కొరకు అర్పణగా తీసుకుని వచ్చి దేవునికి అర్పిస్తున్నాడు. కయ్యను కంటే చిన్నవాడు హేబేలు. అసలు హేబేలు కంటే కయ్యనే ముందడుగు వేయాలి, ఎంతో ఆసక్తిపరుడై ఉండాలి. కానీ చాలా కాలం వరకు, కొంతకాలం వరకు అసలు దేవుని విషయంలోనే పట్టింపు లేకుండా కయ్యను ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కొంతకాలం అయిన తర్వాత అనే మాట మనం ఆలోచన చేస్తే, ఈ కొంతకాలం వరకు కూడా కయ్యనికి సరైన జ్ఞానం లేదు. తన తమ్ముడు తన కళ్ళ ముందు దేవుని ఎంత గణపరుస్తున్నాడో, దేవునికి ఎలా లోబడుతున్నాడో, దేవుని ఎలా ప్రేమిస్తున్నాడో, దేవుని దగ్గర నుండి ఆశీర్వాదం ఎలా సంపాదిస్తున్నాడో అన్నీ చూస్తున్నాడు. కానీ ఆడేదో పిచ్చోడు అనుకున్నాడు, అతన్ని ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. కానీ దేవుడు హేబేల్ని ఆశీర్వదించడం ప్రారంభించాడు. తన మందలు పెరుగుతున్నాయి, తన ఆరోగ్య పరిస్థితి, ఆ పరిస్థితుల విధానం అంతా కూడా కయ్యను చూసినప్పుడు ఒకంత అసూయ వచ్చేసింది. అరే, నేను ఇంత కష్టపడుతున్నాను, పొలం పండట్లేదు, నేనేమి అభివృద్ధి చెందట్లేదు. మా తమ్ముడు చూస్తే ఈజీగా చక్కగా అన్నిట్లో ఎంత సంతోషంగా ఉన్నాడు, అతడు చక్కగా అభివృద్ధి చెందుతున్నాడు, ఏంటబ్బా అని తనలో తాను బాధపడిపోయి కోపగించుకున్నాడు. ఎవరి మీద కోపగించుకున్నాడు? అసలు ఎవరి మీద కోపగించాలి? దేవుని మీద కోపగించాలి కదా. దేవుడు ఏంటి అని పట్టించుకోవట్లేదు, మా తమ్ముడిని దీవించేస్తున్నావు, మా తమ్ముడు అయితే సంతోషంగా ఉంటున్నాడు, నాకు ఎప్పుడు చూసినా రోగాలు, నాకు ఎప్పుడు చూసినా ఆర్థిక ఇబ్బందులు, నాకు ఎప్పుడు చూసినా తినటానికి లేదు, ఏంటి అని దేవుణ్ణి అడగాలి. ఇది మంచి పద్ధతి కాదు. నీవు నీ తమ్ముడి మీద కోపం పెట్టుకున్నావు, అసూయ పడుతున్నావు, ఎందుకంటే నీ తమ్ముడు బాగున్నాడు, నీ పరిస్థితులు బాగోలేదని. దీనికి కారణం ఎప్పుడైనా ఆలోచించావా? నువ్వు మంచి క్రియలు చేయి. నీ తమ్ముడు నన్ను ఎలా గణపరుస్తున్నాడు, నేను చెప్పినట్టు ఎలా జీవిస్తున్నాడు, నీవు కూడా అలా జీవించావనుకో, నువ్వు అలా చేసావనుకో, నిన్ను కూడా నేను ఆశీర్వదిస్తానుగా, నిన్ను కూడా అభివృద్ధి పరుస్తానుగా. మరి నీ తమ్ముడిని చూసైనా నీకు జ్ఞానం కలగట్లేదు, కానీ నీ తమ్ముడి మీద కోపం పెట్టుకున్నావా, అసూయ పడుతున్నావా? అసూయ మంచిది కాదయ్యా, నీ పద్ధతి మార్చుకో, నీ క్రియలు మార్చుకో, నిన్ను కూడా నేను ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పినా వినలేదు. దానికి ప్రతిగా కయ్యను తన తమ్ముడిని నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. అంటే ఇక్కడ మనిషిలో క్రూరత్వం, కఠినత్వం పెరిగినప్పుడు, వేషం పెరిగినప్పుడు ఎలాంటి మనసు వస్తుందంటే, ఇతన్ని నేను ఇంకా వంచకూడదు, ఇతన్ని నేను చూడకూడదు, ఇతన్ని బ్రతకనివ్వకూడదు అన్నంత కక్ష, భయంకరమైన దుర్మార్గం మనిషిలో ఏలుబడి చేస్తూ ఉంటుంది. చూడండి, కొంతమంది బాగుంటే వారవలేరు, వాళ్ళని ఎలా పాడు చేయాలా, వాళ్ళని ఎలా నాశనం చేయాలన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటారు. మనం దేవుని పిల్లల ఆలోచనలు ఎలా ఉండాలో తెలుసా? ఎవరైనా ఒకరు అభివృద్ధి చెందుతున్నప్పుడు, ఎవరైనా మంచిగా ఉంటున్నప్పుడు వారిని చూసి మనం నేర్చుకోవాలి. ఓహో, నేను కూడా ఇలా బ్రతికితే ఎంత బాగుంటుంది, నేను కూడా ఇలా మంచిగా జీవిస్తే ఎంత బాగుంటుంది, వారిలో నేను కూడా చక్కగా భక్తిలో ఎదగాలి, దేవుని పరిచర్యలో సహకరించాలి, దేవుణ్ణి నేను గణపరచాలి, దేవునికి ఇష్టంగా నేను జీవించాలి. నన్ను చూసి దేవుడు ఇంతవరకు ఏ విషయంలో అయితే బాధపడ్డారో ఆ విషయంలో నన్ను చూసి దేవుడు సంతోషించాలి. నేను ప్రార్థనలో, విశ్వాసంలో, పరిశుద్ధతలో, దేవునికి చిట్లో అన్ని విషయాల్లో నేను ముందడుగు వేయాలి. పరిసరి చేయట్లో నేను ముందుండాలి. పలానా వారు అన్నింటిలో ముందుంటారు, అందుకే దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నారు, నేను కూడా అలా చేయాలని ఆ మనసు మనకు వస్తే మనకు ఎంతో మేలు. ఆమేన్. చివరిగా ప్రియులరా, అపోస్తల కార్యములు 16వ అధ్యాయం, అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. అప్పుడు లూదియాయను దైవ భక్తి గల యొక్క స్త్రీ వినుచుండెను. ఆమె ఊదా రంగు పొడిని అమ్ము తొయతైర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయము తెరసెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటివారును బాప్తీసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని
మమ్మును బలవంతము చేసాను. దేవునికి స్తోత్రం. ప్రియులరా, ఈ వాక్య భాగంలో లూదియా అనే ఒక స్త్రీ దైవ భక్తి గల స్త్రీగా ఇక్కడ చెప్పబడుతుంది. చూడండి, దైవ భక్తి అనేది మనందరిలో సంపూర్ణంగా ఎప్పుడు అది పరిపూర్ణమవుతుందంటే, దేవుని వాక్యము బోధిస్తూ ఉన్నప్పుడు ఆ మాటల యందు లక్ష్యం ఉంచాలి, గురి నిలపాలి. దేవుని మాటల యందు మనకు ఇష్టం కలగాలి. దేవుని మాటలు వింటున్నప్పుడు అలా నేను పాటించటానికి ఎల్లప్పుడూ శ్రద్ధ కలిగి ఉండాలి అనేటువంటి ఒక స్థిరత్వం మనలో రావాలి. దేవుని వాక్యం వింటున్నప్పుడు, బోధ వింటున్నప్పుడు, వర్తమానం వింటున్నప్పుడు, దైవజనులు చెప్పుచున్న మాటలు వినుచు ఉన్నప్పుడు వాటి యందు మనము ఇష్టం కలిగి, వాటి యందు శ్రద్ధ కలిగి, వాటిని నేను అనుసరించాలి, ఇలాగే నేను జీవించాలి, నాలో లోపం సరిచేసుకుని చేయవలసింది చేయటానికి ఎల్లప్పుడూ కూడా నేను శ్రద్ధ కలిగి ఉండాలని ఎవరైతే ఆశపడతారో వారి హృదయం తెరవబడుతుంది. అంతవరకు వారి హృదయం మూయబడి, కఠినపరచబడి, నేను ఇంతే ఇలాగే ఉండాలి అని ఫిక్స్ అయిపోయిన ఆ హృదయంలో ఒక స్పందన రావాలి. నిజమే, నేను వాక్యాన్ని వింటున్నాను కానీ ఆ వాక్యాన్ని నా హృదయంలో చేర్చుకోవట్లేదు, ఆ వాక్య ప్రకారంగా జీవించట్లేదు, కనుకనే నా జీవితం, నా భక్తి ఎటు కాకుండా అయిపోయింది. అయితే ఇక నుండి ఇది మొదలుకొని ఈ వాక్య ప్రకారం నేను జీవించాలని ఎవరైతే దేవుని వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకొని ఆ ప్రకారంగా జీవించడానికి ఇష్టపడతారో, మన హృదయం తెరవబడినప్పుడు మన జీవితం మార్చబడుతుంది, మన క్రియలు మార్చబడతాయి, మన పద్ధతులు మార్చబడతాయి, మన ఆలోచన విధానం మార్చబడుతుంది. అప్పుడు మనం రక్షణ పొందుతాం. ఆమె ఇంటివారు బాప్తిస్మం పొందారంట, దేవుని యందు విశ్వాసం ఉంచారంట. ఆమె అంటుంది, అయ్యా నేను దేవుని యందు విశ్వాసం గలదానని మీరు ఎంచితే మా ఇంటికి రండి అయ్యా, మా ఇంట్లో చేయి కడగండి అయ్యా, మా ఇంట్లో భోజనం చేయండి అయ్యా అని బలవంతం చేస్తుంది. ఈ రోజున చాలామంది దేవుని సన్నిధికి వస్తారు వెళ్తారు. ఏ ఒక్క రోజున దైవజనుల్ని తమ ఇంటికి తీసుకుని వెళ్ళి మా దైవజనుడు మా ఇంట్లో అడుగుపెట్టి ప్రార్థన చేయాలనే ఆశ చాలామందికి ఉన్నది. గల కారణం ఏంటో తెలుసా? దైవజనుడు మా ఇంటికి వస్తే ఒకవేళ మేము యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నామని ఎక్కడ తెలిసిపోతుందని ఇంటికి రానవారు చాలామంది. ఒకవేళ నిజంగా దైవజనుడు మీ ఇల్లు ఎక్కడమ్మా, మేము రావాలనుకుంటున్నామంటే నేను చెప్తానయ్యా అప్పటి వరకు రావద్దు, చెప్పరు, వెళ్ళవు. ఇప్పటి వరకు కొంతమంది ఇల్లు మాకు తెలియదు. ప్రియులరా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నావంటే, నువ్వు దేవుని యందు విశ్వాసం కలిగిన వ్యక్తి అయితే గనక నువ్వు దేని గురించి ఆలోచించవు. నువ్వు ఎల్లప్పుడూ కూడా తెగింపు కలిగి దేవుని యందు విశ్వాసం ఉంచి, దేవుడు నా పక్షంగా ఉన్నారు గనుక నాకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లదని నువ్వు నిజంగా నమ్మగలుగుతావు. దేవుడు నీ పక్షంగా గొప్ప కార్యాలు చేస్తాడు. నువ్వు దేవుని నమ్ముకొని సిగ్గుపడుతున్నాను అనుకుంటున్నావేమో, నువ్వు దేవుని నమ్ముకుని కూడా సిగ్గుపడుతున్నాను అనుకుంటే నిన్ను గురించి దేవుడే సిగ్గుపడుతున్నాడు. చిచ్చి, నీలాంటి వ్యక్తిని గురించి నేను చాలా సిగ్గుపడుతున్నానని దేవుడు తలదించుకుంటున్నాడు. కారణం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు ఏ విషయంలో కూడా భయపడకూడదు. అలా భయపడుతున్నావు అని అంటే ఆయన నువ్వు ఇంకా నమ్మలేదు, ఆయన గొప్పతనం ఏంటి నీకు ఇంకా తెలియదు. ఆయన నీ యందు లక్ష్యం ఉంచాలంటే నువ్వు దేవుని వాక్యం నందు లక్ష్యం ఉంచాలి, దేవుని మాటల యందు లక్ష్యం ఉంచాలి. ఆ మాటల్లో ఉన్న శక్తి ఏంటో నీకు తెలియాలి, ఆ మాటల్లో ఉన్న జీవం ఏంటో నువ్వు అనుభవించాలి. దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఆ రక్షణ కార్యం ఎంత గొప్పదో నీకు అర్థం అవ్వాలంటే అది నీ హృదయంలో చేర్చబడాలి. అప్పుడే నీలో ఒక అద్భుతమైనటువంటి క్రియ జరగటం ప్రారంభించబడుతుంది. ప్రియులరా, చూడండి, చాలామంది యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచామనుకుంటున్నారు, ఆయన దగ్గరికి వస్తున్నారు, కానీ ఆయన్ని చేర్చుకునే మనసు వారికి లేదు, ఆయన్ని అంగీకరించే మనసు వారికి లేదు, ఆయన్ని గూర్చి ఒప్పుకుని బాహాటంగా ఆయన గణపరిచే అనుభవం వారికి లేదు. వారు బాప్తిసం పొందలేరు. ఒకవేళ బాప్తిసం పొందినా కూడా చాలామంది ఇంకా కూడా బాప్తిసం పొందనట్టుగానే యాక్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. అలా కాదు, మనం ఎప్పుడు కూడా దేవుని కొరకు బాహాటంగా, డేరుగా, ధైర్యంగా, నిశ్చింతగా ప్రభువుని వెంబడించే వారంగా ఉండాలి. అప్పుడు నీలో ఆయన అద్భుతమైన కార్యం చేయటం ప్రారంభిస్తారు. నీ ద్వారా నీ ఇంటి వారిని అందరినీ ప్రభు రక్షిస్తారు. చూడండి, ఆమె ఇంటి వారు అందరూ కూడా బాప్తిస్మం పొందారంట. ఆమె ఇంటి వారందరూ కూడా రక్షణ పొందారు. కారణం, ఆమెలో హృదయం తెరవబడింది. హృదయం ఎప్పుడైతే తెరవబడిందో వాక్యం ఆమెలో పనిచేయటం ప్రారంభిస్తుంది. ఒక వ్యక్తిలో వాక్యం పనిచేయాలంటే వారి హృదయం తెరవబడాలి. హృదయం తెరవబడకపోతే నువ్వు ఎప్పటికీ కఠినమైన వ్యక్తిగా మిగిలిపోతావు. దానివల్ల ప్రయోజనం ఏముండదు. ఒక రాయిని బద్దలు కొడితే, చూడండి, నీటిలో ఉన్న రాయిని బద్దలు కొడితే లోపల పొడిగానే ఉంటుంది, కారణం అది కఠినమైంది. ప్రియులరా, నువ్వెప్పుడైతే మెత్తన చేయబడతావో, నువ్వెప్పుడైతే కరుగుతావో, నీ హృదయం ఎప్పుడైతే బద్దలు కొట్టబడుతుందో అప్పుడు ప్రభు నీలో ప్రవేశించడానికి ఆయన ఇష్టపడతారు. నీ హృదయం కఠినం చేసుకుని నేను ఇలాగే ఉంటాను, పై భక్తి చేసేస్తాను, వేషధారణగా నేను జీవిస్తాను అని అనుకుంటే
నువ్వు చేసే భక్తి నీ వరకు తృప్తిగా ఉండొచ్చు, కానీ దేవుని దృష్టిలో నువ్వెవరవో ఆయనకు తెలియదు అన్నట్టుగానే ఆయన ఉన్నారు. కనుక ఈరోజు ప్రభు సన్నిధిలో మనలను మనం పరిశీలన చేసుకొని దేవుని నీ యందు లక్ష్యం ఉంచాలి అని అంటే దేవుని యందు నీవు లక్ష్యం ఉంచాలి. దేవుని మీద నువ్వు గురి పెట్టాలి. దేవుని ఆ ఉన్నతమైనటువంటి ఆ పరలోకం కొరకు. చూడండి, మనం ఎవరమంట? పరిశుద్ధమైన పిలుపుతో పిలువబడిన వారు. మనం ఎవరం చెప్పండి. 3వ అధ్యాయం రండి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి. చూడండి, మనం పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధులము. చూడండి, మనది పరలోకం, మనం పరలోక సంబంధులం, మనది పరలోక పిలుపు, మనం పరిశుద్ధులం. ఈ పరిశుద్ధులమైన మనము ఎవరి మీద లక్ష్యం ఉంచాలి? ఆయన అపోస్తలుడు, ప్రధాన యాజకుడు. చూడండి, అపోస్తలుడు అనగా పంపబడినవాడు, ప్రధాన యాజకుడు అనగా దేవునికి మనుషులకు మధ్యవర్తి. చూడండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనల్ని దేవునితో సమానులుగా చేయటానికి, అనగా దేవునితో పాటు మనందరినీ కూడా పాలిభాగస్తుల్ని చేయటానికి మన కొరకు ఆయన ప్రధాన యాజకునిగా ఆయన రక్తాన్నే పరిశుద్ధ స్థలంలోనికి తీసుకుని వెళ్ళి ఆ పరిశుద్ధ స్థలంలో మనల్ని కూడా అతి పరిశుద్ధ స్థలంలో చేర్చడానికి మన కొరకు బలి అయినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనలను పరలోకంలో నిలపటానికి ఆయన సాలిన దేవుడు. ఆమేన్. ఆ మోక్షంలో, ఆ ముక్తిలో, ఆ స్వర్గంలో మనందరినీ చేర్చడానికి సరిపోయిన దేవుడు, గొప్ప ప్రధాన యాజకుడు. ఆయన మనందరికీ గొప్ప ప్రధాన యాజకుడు. ఆయన మనందరినీ కూడా అతి పరిశుద్ధ స్థలంలోనికి తీసుకుని వెళ్ళగలిగినటువంటి మహాదేవుడు. ఆ అతి పరిశుద్ధ స్థలమే పరలోకం. ఆ పరలోకంలో మనం ఉండాలంటే ఆయన యందు మనం లక్ష్యం ఉంచాలి. ఆయన చెప్పింది మనం చేయాలి. ఆయన అడుగు జాడల్లో మనం జీవించాలి. అలాంటి కృప ప్రభు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్.